Good morning everybody. Today we will discuss about the accessories involved in wiring system. So we have different types of wiring system. First one is the wooden casing and caping. Next lead sheathed wiring system. Next CTS or TRS wiring system. Next conduit wiring system. So ఇలా different types of wiring systems ఉన్నాయి. వాటికి మనం ఏ యాక్సెసరీస్ వాడదామో డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి సిటిఎస్ ఆర్ టిఆర్ఎస్ ఆర్ సిటిఎస్ టఫ్ రబ్బర్ షీత్డ్ ఆర్ క్యాప్ టైర్ షీత్డ్ వైరింగ్ సిస్టమ్కి యూజ్ చేసే యాక్సెసరీస్ ఏంటివో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. వాట్ ఆర్ ద మెయిన్ యాక్సెసరీస్ యూజ్డ్ ఇన్ ద సిటిఎస్ వైరింగ్ సిస్టమ్ ఆర్ దీస్ ఆర్ 7 accessories are using in CTS wiring system normally. So first one ఏంటంటే wooden batten. Second one wire nails. Third one screws. Fourth one link clips. And fifth one wooden butties. Sixth one round block. And seventh one switchboards. The question is very very important for 10 marks. So you have to write these 7 things and you have to explain. Then only you will get the total 10 marks. Right? See first one wooden batten. So ఈ wooden batten అనేది ఎలా ఉంటుంది మనకి అంటే, సో wooden batten అనేది మనం సీజన్కి తగ్గట్టు తీసుకుంటాం. అలాగే ఇట్ ఈస్ ఏ వెల్ వార్నిష్డ్ అండ్ లాంగ్ సైట్. సో ఇదంతా కావాలి మనకి. వుడెన్ బ్యాటన్ కావాలి అంటే వుడెన్ బ్యాటన్ అనేది ఎలా ఉండాలి, మనం తీసుకునేది వెల్ వార్నిష్డ్ అయి ఉండాలి, అలాగే దాని యొక్క సైజ్ పెద్దగా అయి ఉండాలి. రైట్? అంతేకాకుండా దాని యొక్క థిక్నెస్, దిస్ ఇస్ ద థిక్నెస్ ఖచ్చితంగా మనకి 10 mm ఉండాలి. 10 mm థిక్నెస్ ఉండాలి. అంతేకాకుండా దాని మీద మనకి 13 mm, 19 mm, 23 mm like that we have to choose the wooden batten to make a CTS wiring system. So the first main important thing is wooden batten. క్యాప్ టైర్ షీత్డ్ వైరింగ్ సిస్టమ్ వేయాలి అంటే మనకి ఏం కావాలంటే వుడెన్ బ్యాటన్ అనేది వేయాలి. సో ఆ వుడెన్ బ్యాటన్ ఎలా ఉంటుందంటే లైక్ దిస్. సో దిస్ ఈస్ ద వుడెన్, ఇలా ఉంటుంది మనకి. దిస్ ఈస్ కాల్డ్ అయితే వుడెన్ బ్యాటన్. చూడండి వుడెన్ బ్యాటన్. నెక్స్ట్ కమింగ్ టు ద వైర్ నైల్స్. సో వైర్ నైల్స్ మనం చూసింటాం. సో లైక్ దట్ ఈ విధంగా ఉంటాయి. స్మాల్ నెయిల్స్, ములుకులు అంటాం కదా, రైట్? దిస్ దట్ ఈస్ కాల్డ్ అయితే నెయిల్. సో ఇలా ఉంటుంది వైర్ నెయిల్. సో ఈ వైర్ నెయిల్ ఎందుకు మనకి, ఈ వుడెన్ బ్యాటన్ని మనం వాల్కి ఫిక్స్ చేయడానికి ఈ వైర్ నెయిల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో అంతేకాకుండా లింక్ క్లిప్స్ అనేవి కూడా మనకు అవసరమవుతాయి. ఆ లింక్ క్లిప్స్ని కూడా మనం ఈ యొక్క వుడెన్ బ్యాటన్ ఫిక్స్ చేయడానికి ఈ వైర్ నెయిల్స్ అనేవి అవసరం అవుతాయి. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ విత్ స్టీల్. ఏదైనా తయారు చేస్తాం మనకంటే స్టీల్తో తయారు చేస్తాం. థిక్నెస్ ఆఫ్ దిస్ వన్ ఈస్ 10 mm. సైజ్ లెంత్ బై వేరింగ్ ద లెంత్. సో ఇది మనకి 1 centimeter నుంచి మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ దొరుకుతాయి. సో అలా అనమాట. సో దిస్ ఇస్ ద 1 centimeter. ఇంకా స్మాల్ కావాలనుకోండి, స్మాల్ సైజెస్ నెయిల్స్ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట, వైర్ నెయిల్స్. సో ఆ విధంగా మనం తీసుకుంటాం. సో లెంత్ని బట్టి ఎంత అయితే మనకు కావాలనుకోండి అంత లెంత్ ఆఫ్ ఏ వైర్ నెయిల్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద స్క్రూస్. సో స్క్రూస్ ఎందుకు యూజ్ చేస్తాం మనం అంటే, ఈ వుడెన్ బాక్సెస్ని ఆ వుడెన్ బాక్సెస్ని ఫిక్స్ చేసుకోవడానికి, అలాగే స్విచ్ బోర్డ్స్ని, వైరింగ్ యాక్సెసరీస్ని, ఇంకేముంటాయి మనకి హోల్డర్స్ని. ఒక స్విచ్ బోర్డు పెట్టామనుకోండి, దానిలో మనం వీటన్నిటిని వుడెన్ దాని మీద ఫిక్స్ చేయాలి అంటే మనం స్క్రూస్ని యూజ్ చేస్తాం. సో ఆ స్క్రూస్ యొక్క డయాగ్రమ్ చూడండి, ఇలా ఉంటుంది మనకి స్క్రూ అనేది. నార్మల్గా మన ఇంట్లో స్క్రూస్ చూసుంటాం కదా, సో ఆ స్క్రూస్ ఎలా ఉంటాయంటే ఆ విధంగా ఉంటాయి. సో దాని యొక్క ఏంటి మనకి సైజ్ అంటే 1 inch స్క్రూ అంటాం, 1/2 inch, 2 inch, 3 inch అలా మనం స్క్రూస్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద లింక్ క్లిప్స్. సో ఈ లింక్ క్లిప్స్ ఏం చేస్తాయి మనకంటే, టు హెల్డ్ ద వైర్స్ ఇన్ పొజిషన్ ఆన్ వుడెన్ బ్యాటన్. సో ఒక వుడెన్ బ్యాటన్లో మనం వైర్స్ని పొజిషన్గా పెట్టాలి అంటే, సో దిస్ ఇస్ ద లింక్ క్లిప్ అనమాట, క్లిప్ సైజ్. సో ఈ యొక్క రౌండ్ దానిలో మనం వైర్స్ని వేస్తాం. వైర్స్ని అది ప్లేస్ చేసుకుంటుంది. దాన్ని మనం లింక్ క్లిప్స్ అంటాం. టు హెల్డ్ ద వైర్స్ ఇన్ పొజిషన్ ఆన్ వుడెన్ బ్యాటన్. సో ఆ వుడెన్ బ్యాటన్లో ఉండే విధంగా వుడెన్ బ్యాటన్లోకి మనం వైర్స్ని తొడగడానికి ఈ యొక్క లింక్ క్లిప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ లింక్ క్లిప్స్ ఎంత వస్తాయి మనకంటే 10 to 15 centimeter రేంజ్లో ఉండాలి మనకి. అది అంత పెద్దగా ఉండాలన్నమాట. 10 to 15 centimeter రేంజ్లో మనకి ఈ లింక్ క్లిప్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ద వుడెన్ బుటీస్.
సో వుడెన్ గుటీస్ ఏం చేస్తాయంటే మనకి ఈ వుడెన్ బ్యాటర్ని, అలాగే ఈ రౌండ్ బ్లాక్స్ని, అలాగే స్విచ్ బోర్డ్స్ని గుటీస్ బై 2 గుటీస్ బై మీన్స్ ఆఫ్ స్క్రూస్. సో బై మీన్స్ ఆఫ్ స్క్రూస్తో మనం ఫస్ట్ గుటీ కొట్టేసి మళ్ళీ స్క్రూ కొట్టేస్తాం దానిలో. అర్థమైందా? ఎందుకు మనకి అంటే ఫిట్గా ఉండడం కోసం మనం ఈ వుడెన్ గుటీస్ అనేటివి యూజ్ చేస్తాం. సో మళ్ళీ అంతేకాకుండా ఏమవుతుంది మనకి, దీస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ద హోల్స్ ఆఫ్ వాల్ ఆర్ సీలింగ్ అండ్ సిమెంట్ హ్యాస్ టు అప్లైడ్. సో ఏమవుతుంది మనకి, ఇవన్నీ మనం ఏం చేయాలి అంటే ఒక వాల్కి ఫిక్స్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా నెయిల్ అనేది మనకి సిమెంట్లోకి దిగదు. కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ ఒక వుడెన్ గుటీ కొట్టేసి ఆ హోల్లో, తర్వాత మనం మళ్ళీ ఈ స్క్రూని కానీ మెయిన్ కానీ ఈ నెయిల్ని కానీ కొడతాం అన్నమాట. దానికోసం మనకి ఈ వుడెన్ గుటీస్ అనేవి అవసరం అవుతాయి. సో దిస్ ఈజ్ ద సింపుల్ డయాగ్రామ్ ఫర్ ఏ వుడెన్ గుటీ. 60 అంటే మనం నెయిల్ ఎంత తీసుకుంటున్నామో దాని సైజు వుడెన్ గుటీ కావాలి మనకి. నెక్స్ట్ కమింగ్ టు ద రౌండ్ బ్లాక్. సో రౌండ్ బ్లాక్ ఏం చేస్తుంది మనకి అంటే, అన్ని హోల్డింగ్ యాక్సెసరీస్ అన్ని రౌండ్ బ్లాక్ పైన పెడతాం. సో రౌండ్గా ఉంటుంది, ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ ద రౌండ్ బ్లాక్. సో ఆ హోల్డింగ్ యాక్సెసరీస్ ఏమైతే ఉన్నాయో, లైక్ ల్యాంప్ హోల్డర్స్ కానీ, అలాగే సీలింగ్ రోజెస్ కానీ, సాకెట్ స్విచ్ బోర్డ్ స్విచెస్ కానీ, సో ఇవన్నీ సర్ఫేస్ స్విచెస్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్, వాటన్నిటిని మనం ఈ యొక్క రౌండ్ బ్లాక్లో ప్లేస్ చేస్తాం. సో ఆ రౌండ్ బ్లాక్లో ప్లేస్ చేయడానికి ఈ రౌండ్ బ్లాక్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ రౌండ్ బ్లాక్. నెక్స్ట్ కమింగ్ టు ద స్విచ్ బోర్డ్ ఏం చేస్తుంది మనకంటే, ఆల్ స్విచెస్, సాకెట్స్, ఫ్యాన్ రెగ్యులేటర్స్, హోల్డర్స్ ఫర్ బెడ్ ల్యాంప్స్, ఇవన్నీ మనం ఒక స్విచ్ బోర్డు తీసుకొని అందులో ఫిట్ చేస్తాం. ఈ స్విచ్ బోర్డులో ఏమేమి ఉంటాయంటే మనకి ఒక ఫ్యూజ్ పెట్టేస్తాం స్టార్టింగ్లో, అలాగే స్విచ్చెస్ ఎన్ని కావాలో అని పెట్టుకుంటాం, అలాగే ల్యాంప్ కావడానికి ల్యాంప్ హోల్డర్ని పెట్టుకుంటాం, అంతేకాకుండా ఫ్యాన్ రెగ్యులేటర్గా పెట్టుకుంటాం, ఫ్యాన్ యొక్క స్విచ్ పెట్టుకుంటాం, అలాగే ఒక 3 పిన్ సాకెట్ పెట్టుకుంటాం. సో ఇవన్నీ ఈ స్విచ్ బోర్డు మీద ప్లేస్ చేయడానికి ఈ స్విచ్ బోర్డ్ని యూజ్ చేస్తాం అనమాట. సో స్విచ్ బోర్డ్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది నార్మల్గా అంటే 10 × 10 సెంటీమీటర్ కానీ, 20 × 15 సెంటీమీటర్ కానీ, రైట్, అలాగే 30 × 20 సెంటీమీటర్ కానీ, ఈ విధంగా మనం అంటే హౌస్ యొక్క రూమ్ను బట్టి మనం ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది ప్లేస్ చేసుకుంటాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ యూజ్డ్ ఇన్ ఏ సిటిఎస్ వైరింగ్ సిస్టమ్. రైట్, అర్థమైందా? అదే సిటిఎస్ వైరింగ్ సిస్టంలో మనం యూజ్ చేసే యాక్సెసరీస్ అన్నీ అనమాట. ఇవి ఇప్పుడు నవే డేస్లో ఏం చేస్తా ఉన్నాం, మనం డిఫరెంట్ కలర్స్ ఈ యొక్క కూడా స్విచ్ బోర్డ్ని యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట. అది కూడా మీరు తెలుసుకోవచ్చు. దీస్ ఆర్ ద డయాగ్రామ్స్ వేయాలి, అలాగే మొత్తం ఎక్స్ప్లెనేషన్ వేయాలి ఫర్ ద 10 మార్క్స్. రైట్.